తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 DSC SGTలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో TGT మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, TGT బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, TGT సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, TGT సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, TGT తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, TGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, PGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, PGT ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 DSC గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు DSC కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. ఓకే, స్టాటిస్టిక్స్ సాంఖ్యాక శాస్త్రం. ఓకే, సాంఖ్యాక శాస్త్రం అంటే మనకు ఫస్ట్ దీనికి సంబంధించిన నిర్వచనం నేర్చుకోవాలంటే డేటా దత్తాంశం ఇది మనకు కావాలి. ఫస్ట్ దత్తాంశం అంటే ఏంది కావాలి. అయితే ఏదైనా ఒక పరిశీలన అంటే లేదంటే ఒక ప్రదేశంలో కానీ ఒక తరగతిలో కానీ మనం కొన్ని పరిశీలనలు చేసినట్లయితే అంటే ఎగ్జామ్ లాంటిది కానీ లేదంటే ఏదైనా సర్వే అటువంటిది కానీ మనం చేసినట్లయితే ఆ సర్వేలో కానీ లేదంటే ఎగ్జామ్లో కానీ వచ్చిన మార్కులు, ఫలితాలు, విలువలు మనం తీసుకుంటాం కదా, ఆ విలువలనే మనం ఇక్కడ దత్తాంశము అంటాం. అంటే దత్తాంశము అంటే సింపుల్గా పరిశీలన అంశాలను ఏమంటాం? దత్తాంశము అంటాం. అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. దత్తాంశాన్ని ఇంకొక విధంగా కూడా మనం నిర్వచనం చెప్పొచ్చు. మరి ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? అయితే ఎవరైనా ఈ పరిశీలన అంశాలను అబ్జర్వ్ చేసి అంటే వాళ్ళే పరిశీలించి కనుక్కొని ఫైండ్ అవుట్ చేసి కొన్ని వాల్యూస్ తీసుకుంటారు. ఆ వాల్యూస్ ఇంకొక పర్సన్కి ఇచ్చినట్లయితే దాన్ని కూడా డేటా అంటాం. అంటే ఇచ్చిన అంశాలను గివెన్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే ఇచ్చిన అంశాలను దత్తాంశము అంటాం. అంటే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి తీసుకోబడిన అంశాలను కూడా మనం ఏమంటాం? దత్తాంశము అంటాం. అంటే టేకెన్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా, ఆర్ గివెన్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా, ఆర్ ఎనీ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే పరిశీలన అంశాలను దత్తాంశము అంటాం, ఇవ్వబడిన అంశాలను దత్తాంశము అంటాం, లేదంటే తీసుకోబడిన అంశాలను దత్తాంశము అంటాం. ఇట్లా మొత్తం మీద పరిశీలించి అంటే అబ్జర్వ్ చేసి తీసుకున్న అంశాలనే మనం పరిశీలన అంశాలను అంటాం. వాటినే దత్తాంశము అంటాం, డేటా. మరి ఈ దత్తాంశం సంబంధించిన డెఫినేషన్ తీసుకున్నాం. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రాస్తా ఇక్కడ. 17, 45, 33,
5, 7, 16, 11, 25, 32, 15, 21, 35, 23, 27, 29 ఇట్లా కొన్ని విలువలు తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 స్టూడెంట్స్ సంబంధించిన ఒక 50 మార్క్స్ టెస్ట్, 50 మార్కుల పరీక్ష, 50 మార్క్స్ టెస్ట్, వాటికి సంబంధించిన ఫలితాలను ఇక్కడ తీసుకున్నాం. దీన్నే మనం ఒక దత్తాంశం అంటాం. అంటే ఒక తరగతిలోని విద్యార్థులకు మనం ఒక పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ఫలితాలను మనం సేకరించినాం. దాన్నే దత్తాంశము అని చెప్పొచ్చు. ది మార్క్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ దిస్ వన్. అంటే టోటల్ 15 స్టూడెంట్స్ మార్క్స్, వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్స్ మార్క్స్ ఇవి. దీన్నే మనం ఏమంటాం? డేటా అంటాం. లేదంటే ఒక కాలనీలో, ఒక గ్రామంలో అందరి వ్యక్తుల వయస్సులు కనుక సేకరించినట్లయితే ఆ ఏజెస్ని మనం ఇట్లా వాల్యూస్లో రాస్తాం. వాటన్నిటిని కూడా డేటా అని చెప్పొచ్చు. అంటే ఎనీ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా. పరిశీలన అంశాలను మనం దత్తాంశము అంటాం. ఏమంటాం? పరిశీలన అంశాలను దత్తాంశము అంటాం. పరిశీలన అంశాలను, దీన్ని ఏమంటాం? అబ్జర్వేషన్ వాల్యూస్. అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ డేటా. పరిశీలన అంశాలను దత్తాంశము అంటాం. ఇది దత్తాంశంకు సంబంధించిన డెఫినేషన్, డేటాకు సంబంధించిన డెఫినేషన్. మరి ఈ దత్తాంశాన్ని మనం 2 రకాలుగా తీసుకుంటాం. దత్తాంశాన్ని 2 రకాలుగా తీసుకుంటాం. ఎలా అంటే ఇందాక చెప్పిన ఒక పర్సను డైరెక్ట్గా దీన్ని సేకరించినట్లయితే, డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా అతడే సేకరించి వాల్యూస్ తీసుకున్నట్లయితే దానిని ప్రాథమిక దత్తాంశం అంటాం. ప్రాథమిక దత్తాంశం. మరి అది ఎట్లా? ఇప్పుడు నేనే ఒక తరగతిలోని విద్యార్థులకి ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్కి ఎవాల్యూషన్ చేసి ఇక్కడ మార్క్స్ తీసుకున్నాం. అంటే రిజల్ట్స్ ఇవి. దీనిని ప్రైమరీ డేటా అంటాం. అంటే ప్రాథమిక దత్తాంశం. అంటే డైరెక్ట్లీ అబ్జర్వేషన్ వాల్యూస్ టేకెన్, దెన్ దే ఆర్ కాల్డ్ ప్రైమరీ డేటా. అంటే దత్తాంశాన్ని మనమే డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా సేకరించి తీసుకున్నట్లయితే దానిని ప్రాథమిక దత్తాంశం అంటాం. ప్రాథమిక దత్తాంశం అంటాం. అలా కాకుండా నేను సేకరించి ఇంకొక పర్సన్కు ఫార్వర్డ్ చేసిన, అంటే ఇంకొక టీచర్కు నేను ఈ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ టీచరు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను కండక్ట్ చేసిన మార్క్స్ను అతడు తీసుకోవడం జరిగింది. అంటే నా నుంచి అతడు మనం ఇక్కడి నుంచి అక్కడికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఆయనే ఇక్కడ డేటాను డైరెక్ట్గా సేకరించుకోలే, అంటే ప్రత్యక్షంగా సేకరించలే. ఆయన సేకరించకుండా నా దగ్గర నుంచి తీసుకున్నాడు. అలాంటి డేటాను, ఆయన తీసుకున్నటువంటి డేటాను ఏమంటామంటే గౌణ దత్తాంశము అంటాం. గౌణ దత్తాంశం అంటే నేను ఎప్పుడో కండక్ట్ చేసిన ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ని ప్రజెంటు ఇప్పుడు ఆ టీచరు నా దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే అతడు డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా తీసుకోకుండా నా దగ్గర నుంచి అతడు ఫార్వర్డ్ చేసుకోవడం జరిగింది. అంటే అతడు తీసుకోవడం జరిగింది. అప్పుడు అతడు నా దగ్గర నుంచి ఎప్పుడో కండక్ట్ చేసిన రిజల్ట్స్ను అంటే మార్క్స్ని ఇట్లా తీసుకుంటే దాన్ని గౌణ దత్తాంశం అంటాం. ప్రాథమిక దత్తాంశాన్ని ఇంగ్లీష్లో ప్రైమరీ డేటా అంటాం. గౌణ దత్తాంశాన్ని ఇంగ్లీష్లో సెకండరీ డేటా అంటాం. గౌణ దత్తాంశాన్ని ఇంగ్లీష్లో సెకండరీ డేటా అంటాం. ఇది ప్రైమరీ డేటా, ఇది సెకండరీ డేటా. డైరెక్ట్గా కలెక్ట్ చేసి తీసుకుంటే దాన్ని ప్రైమరీ డేటా. వితౌట్ కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ టేకెన్ డేటా, దెన్
ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ డేటా. అంటే సేకరించి తీసుకుంటే ప్రాథమిక దత్తాంశం, సేకరించకుండా తీసుకుంటే దాన్ని గౌణ దత్తాంశం అంటాం. ఇది ప్రాథమిక గౌణ దత్తాంశాలకు సంబంధించిన డెఫినేషన్స్. ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. డైరెక్ట్గా నేను ఒక విలేజ్లో ఒక సర్వే కండక్ట్ చేసి ఆ సర్వే బేస్ చేసుకొని ఆ టోటల్ ఆ విలేజ్లో ఉన్న పర్సన్స్ సంబంధించిన ఏజెస్, వాళ్ళ వయసులు నోట్ చేసిందంటే నేను తీసుకున్న డేటా ప్రైమరీ డేటా. నేను కలెక్ట్ చేసిన డేటాను కలెక్ట్ చేసి నా పై ఆఫీసర్స్కి పంపించిన, అంటే ఇంకొక నా పైనుండే ఆఫీసర్కి పంపించిన. అతడు ఒక 1-2 months తర్వాత టోటల్ అన్ని విలేజ్లకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసి ఆయన ఏం చేసిండు, అందరి దగ్గర నుంచి తీసుకొని మొత్తం టోటల్గా ఆల్ విలేజెస్ సంబంధించిన పర్సన్స్ ఏజెస్ ఒక దగ్గర ఆయనే అరేంజ్ చేసిండు. అప్పుడు ఆయన తీసుకున్న డేటా సెకండరీ డేటా అవుతుంది. ఎందుకు, ఆయన డైరెక్ట్గా కలెక్ట్ చేయలే, ఎవరో కలెక్ట్ చేసిన దాన్ని ఆయనే అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాంటి దాన్ని సెకండరీ డేటా అంటాం. అంటే ఎప్పుడో కలెక్ట్ చేసిన డేటాని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పరిశీలించి ఇక్కడ రాసినట్లయితే దాన్ని గౌణ దత్తాంశం, సెకండరీ డేటా అంటాం. సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, సేకరించి తీసుకున్నటువంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. సేకరించకుండా తీసుకున్నటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశము అంటాం. అంటే సేకరించి అంటే కలెక్ట్ చేసి తీసుకుంటే దాన్ని ప్రాథమిక దత్తాంశం. సేకరించకుండా అంటే వితౌట్ కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ సెకండరీ డేటా. కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా. వితౌట్ కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ సెకండరీ డేటా. డైరెక్ట్లీ కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా. వితౌట్ కలెక్టెడ్ అబ్జర్వేషన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ సెకండరీ డేటా. ఇది ప్రాథమిక గౌణ దత్తాంశాలకు సంబంధించిన డెఫినేషన్స్. అయితే ఫస్ట్ దత్తాంశం అంటే ఏంది, పరిశీలన అంశాలను అంటే అబ్జర్వేషన్ వాల్యూస్ని మనం డేటా అంటాం. అది డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా సేకరించి తీసుకుంటే దాన్ని ప్రాథమిక దత్తాంశం. సేకరించకుండా తీసుకున్నటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశం. ఇవి దత్తాంశాలు. తీసుకునే విధానాలను బట్టి 2 రకాలు, 2 types, ప్రైమరీ అండ్ సెకండరీ, ప్రాథమిక మరియు గౌణ దత్తాంశాలు. ఇది దత్తాంశంకు సంబంధించిన డెఫినేషన్. దాన్ని మనం తీసుకునే విధానాలను బట్టి అంటే మనం కలెక్ట్ చేసుకునే బేస్ని బట్టి మనం ఈ 2 రకాల దత్తాంశాలు తీసుకుంటాం. అయితే ఇక్కడ ఆకారాలను బట్టి కూడా దత్తాంశాలు 2 రకాలు ఉన్నాయి. ఇది న్యూ సిలబస్లో ఆడైన సబ్ టాపిక్, ప్రైమరీ అండ్ సెకండరీ. అంటే ప్రాథమిక గౌణ అనేది న్యూ సిలబస్లో. మరి ఓల్డ్ సిలబస్లో న్యూ సిలబస్లో ఉన్నటువంటి ఆకారాలను బట్టి మరొక 2 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదేమో మనం కలెక్ట్ చేసే ప్రాసెస్ని బట్టి యూజ్ చేసినాం ఈ 2 typesను. అట్లా కాకుండా దాని ఆకారం, షేప్ను బట్టి ఒక 2 రకాలుగా మనం దత్తాంశం అనేది తీసుకుంటాం. అదేందనేది ఒకసారి చెప్తాను. ఓకే, ఇందాక ఇక్కడ ఒక దత్తాంశం తీసుకోబడింది. ఇదేంది, ఒక తరగతిలోని 15 మంది విద్యార్థుల మార్కులు, మార్క్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఒక తరగతిలోని 15 మంది విద్యార్థుల మార్కులు, ది మార్క్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, దీనికి సంబంధించింది ఒక పట్టికలో వేస్తా, టేబుల్లో అరేంజ్ చేస్తా. ఎట్లా అంటే ఇది ఎన్ని మార్క్స్ టెస్ట్, హైయెస్ట్, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ టెస్ట్. ఆ 50 మార్క్స్ టెస్ట్లో వచ్చిన ఈ మార్క్స్ను ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మార్క్స్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్లా ఒక టేబుల్ తీసుకుందాం.
మార్క్స్ హైయెస్ట్ అంటే మ్యాక్సిమం మార్క్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 50. ఈ 50 మార్క్స్ టెస్ట్లో ఈ 15 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఇక్కడ తీసుకున్నాం. మరి ఈ 50 మార్క్స్ టెస్ట్ని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తా. 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. Okay. 1 to 10. 1 to 10 number of students. 5 marks, 7 marks. 5 marks, 7 marks. 2 members. Number of students 2. 1 నుంచి 10 మార్కుల వరకు వచ్చిన విద్యార్థుల సంఖ్య 2, ఇద్దరు. నెక్స్ట్ 11 to 20. 11 to 20. 1, 2, 3, 4. 4 members. 11 to 20, 4 members. 21 to 30. 21 to 30. 1, 2, 3, 4, 5. 5 members. 21 to 30 marks. Number of students 5. Next 31 to 40. 31 to 40. 1, 2, 3. Only 3 members. Only 3 members. 41 to 50. 41 to 50. 1. Only 1. Only 1 student. Okay. All number of students adding 1 plus 3 4, 5 9, 4 13, 2 15. ఇది n అంటాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ 15. మనం కండక్ట్ చేసిన ఎగ్జామ్ 15, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15. ఆ 15 స్టూడెంట్స్ సంబంధించింది తీసుకున్నాం. ఇది ఈ తరగతిలోని 15 మంది విద్యార్థుల మార్కులకు సంబంధించిన వాళ్ళ వివరాలు, ఎవరెవరికి ఏ విధంగా మార్కులు వచ్చినాయో ఇక్కడ క్లుప్తంగా రాయడం జరిగింది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. అత్యుత్తమ ప్రతిభావంతులు అంటే బెస్ట్ స్టూడెంట్స్ ఓన్లీ 1 స్టూడెంట్. 41 to 50 బిట్వీన్ మార్క్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1. అంటే 41 నుంచి 50 మధ్యలో వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు ఎందరు? ఒక్కరు. అట్లే 31 to 40 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటే మొదటి తరగతి శ్రేణికి చెందిన విద్యార్థులు 3 members. యావరేజ్ స్టూడెంట్స్ అంటే సగటు విద్యార్థులు ఎందరు? 5 members. బిలో యావరేజ్ మీన్స్ అత్యల్ప సగటు విద్యార్థులు ఎందరు? 4 members. బిలో యావరేజ్ 4 members అంటే ఫెయిల్ అయ్యారు, పాస్ కావడానికి నియరెస్ట్గా ఉన్నారు, అట్లాంటి స్టూడెంట్స్ 4 members. కంప్లీట్ పూర్ స్టూడెంట్స్ అంటే అతి అత్యల్ప తరగతి శ్రేణికి చెందిన విద్యార్థులు 2 members. అంటే ఇక చాలా పూరు అంటే లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందరు అంటే 2 members. అంటే అతి అత్యల్ప శ్రేణికి చెందిన విద్యార్థులు 2. ఓకేనా? ఇది ఈ తరగతికి సంబంధించిన కంప్లీట్ వాళ్లకు వచ్చిన మార్కుల ప్రకారం విభజించబడి ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన వివరాలు. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. అత్యుత్తమ ప్రతిభావంతులు ఒక్కరు ఉన్నారు. వీళ్ళను ముఖ్యమైన సెమినార్స్కి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి, మెయిన్ టాలెంట్ టెస్ట్లకి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఒక 3 members. యావరేజ్ స్టూడెంట్స్ 5 members. బిలో యావరేజ్ స్టూడెంట్స్ 4 members. మరి బిలో యావరేజ్ 4 members వాళ్ళని కొన్ని ఇంపార్టెంట్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ యూజ్ చేసి వీళ్ళని పాస్ చేయించవచ్చు. ఓకేనా? ఇక మనం కంప్లీట్గా వాళ్ళ రేంజ్కి దిగి వాళ్ళని ముందు ఎడ్యుకేషన్ అంటే మోటివేట్ చేసి
ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెన్స్ ఏందో చూపించుకుంటూ వాళ్ళ లెవెల్లో స్టడీ అంటే ఇంట్రెస్ట్ చూపించేటట్టు మనం యూజ్ చేసుకోవాలి ఈ 2 మెంబర్స్ని. ఇది ఈ క్లాస్కి సంబంధించిన పూర్తి సమాచారం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? దీన్నే మనం స్టాటిస్టిక్స్ అంటాం, సాంఖ్యాక శాస్త్రం అంటాం, సాంఖ్యాక శాస్త్రం. మరి ఇది ఇంతసేపు చెప్పిన ఈ కాన్సెప్ట్ని మనం సాంఖ్యాక శాస్త్రం అని చెప్పుకుంటున్నాం. మరి ఈ సాంఖ్యాక శాస్త్రం సంబంధించిన నిర్వచనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ తరగతిలోని విద్యార్థులకు ఏం చేసినాం, మనం ఒక పరీక్ష నిర్వహించినాం, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. దాని తర్వాత ఆ పేపర్స్ని ఎవాల్యూషన్ చేసి ఇక్కడ మార్క్స్ తీసుకున్నాం, పేపర్స్ని ఎవాల్యూషన్ చేసి మార్క్స్ తీసుకున్నాం, రిజల్ట్స్. ఈ మార్క్స్ని ఒక టేబుల్లో అరేంజ్ చేసి ఆ టేబుల్లో ఏ రేంజ్ సంబంధించిన విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఈ టేబుల్లో అరేంజ్ చేసినాం. తర్వాత వీళ్ళలో బెస్ట్, తర్వాత ఫస్ట్ క్లాసు, యావరేజు, బిలో యావరేజు, పూర్ స్టూడెంట్స్, ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసినాం. డివైడ్ చేసి వాళ్ళ రేంజ్ని బట్టి ఎవరెవరు ఎట్లున్నారనేది కంప్లీట్గా ఈ టేబుల్లో మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే స్టాటిస్టిక్స్ అంటాం, స్టాటిస్టిక్స్, సాంఖ్యాక శాస్త్రము అంటాం. మరి ఇప్పుడు ఈ సాంఖ్యాక శాస్త్రాన్ని మళ్ళీ ఒకసారి ఇంతసేపు చెప్పిన దాన్ని ఈజీ వేలో, షార్ట్ వేలో ఒక డెఫినేషన్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసినాం, వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసి, అంటే పరీక్ష నిర్వహించి ఈ ఫలితాలను సేకరించుకున్నాం, అంటే రిజల్ట్స్ను మనం కలెక్ట్ చేసుకున్నాం. అంతేనా? అంటే దత్తాంశాన్ని సేకరించుకున్నాం, దత్తాంశాన్ని సేకరించుకున్న తర్వాత ఏం చేసినాం, పట్టిక వేసినాం, అంటే వర్గీకరించినాం. సేకరించిన తర్వాత ఏం చేసినాం, వర్గీకరించిన తర్వాత ఏం చేసినాం, ఎవరెవరికి ఏ విభాగంలో ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి అనేది క్లుప్తంగా వివరించుకున్నాం. అంటే దాన్ని అనాలిసిస్ చేసినాం, విశ్లేషించినాం. దీన్నే ఇప్పుడు చేసిన మొత్తాన్ని ఏమని చెప్పినాం, సాంఖ్యాక శాస్త్రం అన్నాం. అంటే దత్తాంశాన్ని సేకరించి, వర్గీకరించి, విశ్లేషించినటువంటి గణిత శాస్త్ర విభాగాన్ని మనం సాంఖ్యాక శాస్త్రం అంటాం. ఇది డెఫినేషన్. మళ్ళొకసారి చెప్తున్నా వినండి. దత్తాంశాన్ని సేకరించి, వర్గీకరించి, విశ్లేషించినటువంటి గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యాక శాస్త్రం అంటాము. ఇది సాంఖ్యాక శాస్త్రం యొక్క నిర్వచనం. మరి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం, ది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, classification and interpretation of the data. The branch of mathematics which deals with collection, classification and interpretation of the data is called statistics. ఇది స్టాటిస్టిక్స్ సంబంధించిన డెఫినేషన్. ఓకేనా? మరి ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన డెఫినేషన్ మనం ఈ రకంగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్లో, తెలుగులో, బైలింగ్వల్లో కూడా మనం యూజ్ చేసినాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. దత్తాంశాన్ని సేకరించి, వర్గీకరించి, విశ్లేషించినటువంటి గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యాక శాస్త్రం అంటాం. ది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, classification and interpretation of the data is called statistics. మరి సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఖ్యాక శాస్త్ర పితామహుడు సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. ఇంగ్లీష్లో సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. ఈయన ఏ కంట్రీ అంటే ఇంగ్లాండ్. సర్ రోనాల్డ్ ఏ ఫిషరు ఇంగ్లాండ్ కంట్రీకి చెందిన సైంటిస్టు. ఓకే, ఇది ఇతనికి సంబంధించింది. మరి ఈ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ రోనాల్డ్ ఏ ఫిషర్ అంటాం. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. హీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓకే,
ఇది ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన డెఫినేషన్, దానికి సంబంధించిన సైంటిస్ట్ నేమ్. ఓకే, సైంటిస్ట్ నేమ్. నెక్స్ట్ దీని తర్వాత మన ఇండియాలో కూడా ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నాడు. ఇండియాలో కూడా ఫేమస్ సైంటిస్ట్ ఉన్నాడు, స్టాటిస్టిషియన్. ఎవరు అంటే పిసి మహాలనోబిస్. పిసి మహాలనోబిస్. పిసి మహాలనోబిస్. ఓకే, మరి ఈ పిసి మహాలనోబిస్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే బెంగాల్. బెంగాల్, హీ ఈజ్ ఫ్రమ్ బెంగాల్. ఇతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహాలనోబిస్. భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహాలనోబిస్. ఓకేనా, ఇది పిసి మహాలనోబిస్ సంబంధించిన ఇది. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1893 to 1972. 1893 to 1972. ఓకే, ఇది పిసి మహాలనోబిస్, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు. ఓకే, పూర్తి పేరు ప్రశాంత చంద్రన్ మహాలనోబిస్. ప్రశాంత చంద్రన్ మహాలనోబిస్. ఓకే, ఇది పిసి మహాలనోబిస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ అండ్ బర్త్ ప్లేస్ బెంగాల్. బర్త్ ప్లేస్ బెంగాల్. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఇంగ్లాండ్. బర్త్ ప్లేస్ ఇంగ్లాండ్. ఓకే, ఇది ఈ స్టాటిస్టిక్స్ డెఫినేషన్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా పిసి మహాలనోబిస్. ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు మనకు, సిఆర్ రావు. సిఆర్ రావు, ఇంకొక పర్సన్ ఎవరంటే సిఆర్ రావు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1920 to 2023. రీసెంట్లీ చనిపోయాడు ఆయన 2023. మరి 2023 ఎప్పుడంటే ఆగస్టులో చనిపోయాడు ఇతడు. ఆగస్టులో 22 నాడు చనిపోయాడు. 21, 22 అమెరికన్ టైంకి ఇండియా టైంకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆగస్టు 21, 22లో ఆయన చనిపోవడం జరిగింది. ఇది సిఆర్ రావు. మరి సిఆర్ రావు ఎవరు అంటే ఈయన మైసూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మైసూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, కర్ణాటకలో ఉంటుంది మైసూర్. మరి ఈ సిఆర్ రావు ఫుల్ ఫామ్ కళ్యాంపూడి రాధాకృష్ణన్ రావు. కళ్యాంపూడి, సిఆర్ అంటే సి అంటే కళ్యాంపూడి, ఆర్ అంటే రాధాకృష్ణ రావు. సిఆర్ రావు. ఓకే, సిఆర్ రావు. ఇండియన్ స్టాటిస్టిక్స్ వాజ్ డెవలప్డ్ బై సిఆర్ రావు. భారతీయ సాంఖ్యాక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించింది సిఆర్ రావు. భారతీయ సాంఖ్యాక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించింది సిఆర్ రావు. ఓకే, ఇది సిఆర్ రావుకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. నెక్స్ట్ ఆయన బర్త్ ప్లేసు మైసూర్. ఓకే, ఆయన అమెరికాలో వాళ్ళ పైన ఫస్ట్ ఫ్లోర్లోనే చనిపోయేంత వరకు రీసెర్చ్ చేసిండు. అంటే ప్రజెంట్ 2023 వరకు ఆయనే రీసెర్చ్ చేసిండు. ఆయన ఏజ్ వచ్చేసి 103, 102 క్రాస్ అయ్యి 103లో ఆయనే చనిపోయాడు. ఈ 103 ఇయర్స్లో కూడా ఆయన రీసెర్చ్ చేసిందంటే ఇంకా ఆయన ఎంత స్టాండర్డ్ అనేది మనకు తెలుస్తుంది. ఇది సిఆర్ రావుకు సంబంధించింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా పిసి మహాలనోబిస్. ఇండియన్ స్టాటిస్టిక్స్ వాజ్ డెవలప్డ్ బై సిఆర్ రావు. అంటే సాంఖ్యాక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహాలనోబిస్. భారతీయ సాంఖ్యాక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించింది సిఆర్ రావు. ఓకే, సిఆర్ రావు. ఇది ఈ సాంఖ్యాక శాస్త్రం డెఫినేషన్. ఆ సైంటిస్టులకు సంబంధించిన వాళ్ళ నేమ్స్ ఎవరెవరు ఏందనేది. ఓకే,
నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ స్టాటిస్టిక్స్లో కొన్ని మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ అడుగుతున్నాడు. అవేందనేది కొన్ని బేసికల్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఒకసారి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తరగతి అంతరం. తరగతి అంతరం దీని ఇంగ్లీష్లో క్లాస్ ఇంటర్వెల్ అంటారు. క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వెల్. మరి తరగతి అంతరంను మనం ఎట్లా డెఫినేషన్ తీసుకుంటామని చూద్దాం. అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు క్వశ్చన్ ఇట్లా అడిగిండు, 1 to 10 తరగతి అంతరం ఎంత అని అడిగిండు. 1 to 10 తరగతి అంతరం ఎంత, వాట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ క్లాస్ 1 to 10 అని అడిగిండు. మరి ఇక్కడ 1 to 10 క్లాసు ఎట్లా చూస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10, 1 నుంచి 10 దాకా ఆ వాల్యూస్ రాసిన అవన్నీ కౌంట్ చేయాలి, లెక్కించాలి. లెక్కిస్తే ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. దీన్నే క్లాస్ ఇంటర్వెల్ అంటాం, తరగతి అంతరము అంటాం. తరగతి అంతరం. మరి దీని డెఫినేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పొడవును తరగతి అంతరం అంటాం. అంటే ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరము అంటాము. ది లెంత్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ది లెంత్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై C or I or H. అన్ని స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, చిన్న అక్షరాలచే సూచిస్తాం. C తోటి, I తోటి, H తోటి, ఈ మూడిట్లల్లో ఏదైనా ఒక దాంతోటి మనం తరగతి అంతరాన్ని సూచిస్తాం. ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరము అంటాం. మరి అదేవిధంగా దీంతో పాటు ఇంతకుముందు అడిగిన ఇంకొక క్వశ్చన్ ఉంది, 0 to 9 క్లాస్ ఇంటర్వెల్. 0 to 9 క్లాస్ ఇంటర్వెల్, 0 నుంచి 9 వరకు మనం లెంత్ పొడవును లెక్కించాలి. 0 నుంచి 9 వరకు C = 10. ఇది కూడా 10 వస్తుంది. 0 నుంచి 9 వరకు కౌంట్ చేస్తే ఎంత? 10 వస్తుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఇంకొకటి కూడా ఈ మోడల్లో మనకు టెట్లో ఇవ్వడం జరిగింది. 70 into 21, 70 into 21 క్లాస్ ఇంటర్వెల్. 17 18 19 20 21 లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది I = 5. లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే 5 అయింది. అంటే ఈ తరగతి పొడవు 5, ఈ తరగతి పొడవు ఎంత? 10, ఈ తరగతి పొడవు ఎంత? 10. ఇట్లా ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. ఎగ్జామ్లో ఈ టైప్లో అడుగుతుండు, కానీ డెఫినేషన్ ఏంది మనకు? ఒరిజినల్గా డెఫినేషన్ ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. మరి ఈ తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. దాన్ని C తోటి లేదా I తోటి లేదా H తోటి సూచిస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన 1 to 10 క్లాస్ తరగతి అంతరం. 1 to 10 క్లాస్ ఇంటర్వెల్ ఎంత అంటే 1 నుంచి 10 దాకా లెక్కించి 10 అని రాసినాం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ 0 to 9 క్లాస్ ఇంటర్వెల్, 0 నుంచి 9 వరకు తీసుకొని లెక్కించి ఆ వాల్యూ 10 అని రాసినాం. 17 to 21 దీని క్లాసు లెంత్ ఆఫ్ ది క్లాస్ ఎంత? 5. ఇట్లా దీనికి సంబంధించినవి మనం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. ది లెంత్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ది లెంత్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ఇది తరగతి అంతరం యొక్క డెఫినేషన్. ఓకే, తరగతి అంతరం యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్, తరగతి అవధులు. తరగతి అవధులు దీని క్లాస్ లిమిట్స్.
ఇంగ్లీష్లో క్లాస్ లిమిట్స్ అంటాం. ఓకే, ఇంగ్లీష్లో క్లాస్ లిమిట్స్. మరి దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇందాక మనం తరగతి పొడవు అంటే తరగతి అంతరంకు సంబంధించిన డెఫినేషన్ ఉపయోగించుకున్నాం. అక్కడ ఆ డెఫినేషన్లో మనం 1 to 10 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? మరి ఈ 1 to 10 అనే దానిలో మొదటిది ఏముంది? 1. చివరిది ఏముంది? 10. వీటినే అవధులు అంటాం. అంటే ఒక తరగతి యొక్క మొదటి చివరి విలువలను అంటే ఫస్ట్ లాస్ట్ వాల్యూస్ని మనం ఏమంటాం? తరగతి అవధులు, క్లాస్ లిమిట్స్ అంటాం. సింపుల్గా ఒక తరగతి యొక్క ఆద్యాంతాలను అంటే ఇటు చివర అటు చివర విలువలను తరగతి అవధులు అంటాము. తరగతి అవధులు అంటాము. దీన్ని ఇంకొక రకంగా చెప్పొచ్చు. తరగతి యొక్క అంత్య విలువలను తరగతి అవధులు అంటాం. మరి ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం? ది ఎండ్ వాల్యూస్ ఆఫ్ ది క్లాస్ ఆర్ కాల్డ్ క్లాస్ లిమిట్స్. ఇంకొక రకంగా చెప్పొచ్చు. ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ లిమిట్స్. ఒక తరగతి యొక్క ఆద్యాంతాలను తరగతి అవధులు అంటాం. ఒక తరగతి యొక్క అంత్య విలువలను తరగతి అవధులు అంటాం. ఇట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తుంటాం. వేటిని రకరకాల పేర్లతోటి? ఫస్ట్ లాస్ట్ విలువలను అంత్య విలువలు అంటాం, ఫస్ట్ లాస్ట్ విలువలను ఆద్యాంతాలు అని అంటాం. ఓకే, ఇది అట్లా మనం మొదటి చివరి విలువలను రెండింటిని కలిపి తరగతి అవధులు అంటాం. ఫస్ట్ లాస్ట్ వాల్యూస్ రెండింటిని ఏమంటాం? మనం క్లాస్ లిమిట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. 1 to 10, 11 to 20, 21 to 30 అప్ టు సో ఆన్ లలో 11 to 20 తరగతి ఎగువ అవధి. ఇట్లా క్వశ్చన్ అడిగాడు. ఎగువ అవధి అంటే అప్పర్ లిమిట్. ఇవి క్లాసెస్. ఈ క్లాసెస్లో అప్పర్ లిమిట్ 11 to 20 క్లాస్ అప్పర్ లిమిట్ ఏదని అడిగిండు, అంటే ఎగువ అవధి ఏదని అడిగిండు క్వశ్చన్. మరి ఎట్లా తీసుకుంటాం? ఇలా మొదటి దాన్ని దిగువ అవధి అంటాం, చివరి దాన్ని ఎగువ అవధి అంటాం. ఫస్ట్ వాల్యూని లోయర్ లిమిట్, లాస్ట్ వాల్యూని అప్పర్ లిమిట్ అంటాం. మరి దీనికి లాస్ట్ వాల్యూ ఏముంది? 20 అనేది ఆన్సర్. ఎగువ అవధి. ఒకవేళ దిగువ అవధి అడిగితే 11 to 20 తరగతి దిగువ అవధి అంటే లోయర్ లిమిట్. దీనికి లోయర్ లిమిట్ ఏంది? 11. ఓకేనా? ఎగువ అవధి 20, దిగువ అవధి 11. అప్పర్ లిమిట్ 20, లోయర్ లిమిట్ 11. ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏదైతే ఎక్కువది తక్కువ తీసుకున్నామో అది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్లో. సెకండ్ ఎగ్జాంపుల్ 0 to 9, 10 to 19, 20 to 29 అప్ టు సో ఆన్ లలో ఇవన్నీ రాసి ఆర్ క్లాసెస్ అని తీసుకుంటాం. 10 to 19 క్లాస్ తరగతి ఎగువ అవధి డాష్. అట్లే 10 to 19 క్లాస్ తరగతి దిగువ అవధి. ఓకే, మరి దీన్ని ఏమంటాం? అప్పర్ లిమిట్ అంటాం. దిగువ అవధి అనే దాన్ని ఏమంటాం? లోయర్ లిమిట్.
లోయర్ లిమిట్. మరి ఈ ఎగ్జాంపుల్కి సెకండ్ ఎగ్జాంపుల్కి ఇట్లా కొన్ని క్లాసెస్ ఇచ్చి 10 to 19 క్లాస్ అప్పర్ లిమిట్, 10-19 తరగతి ఎగువ అవధి ఎంత అన్నాడు. ఎంత ఎగువ అవధి చూడగానే చెప్పొచ్చు 19. ఎక్కువ ఏముంది 19, తక్కువది ఏముంది 10, అంటే దిగువ అవధి ఎంత 10. ఇట్లా చెప్పుకోవాలి. ఎగ్జామ్లో ఈ టైప్లో క్వశ్చన్స్ ఇస్తుంది. అంటే మన కాన్సెప్ట్ డెఫినేషన్ తెలిసి ప్రాబ్లం ఎట్లా చేస్తారో కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా దాన్ని మనం చేయొచ్చు. ఇది ఎగువ అవధి దిగువ అవధికి సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకున్నా. 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది తరగతి అవధులకు సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇది తరగతి అవధులు డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ తరగతి అవధుల తర్వాత అంటే క్లాస్ లిమిట్స్ తర్వాత మళ్ళీ క్లాస్ ఇంటర్వెల్. ఆల్రెడీ క్లాస్ ఇంటర్వెల్ అంటే చెప్పుకున్నాం మనం. మళ్ళీ సెకండ్ టైం కూడా క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. తరగతి అంతరం డెఫినేషన్ 2, క్లాస్ ఇంటర్వెల్ డెఫినేషన్ 2. ఓకేనా. మరి తరగతి అంతరంకి సంబంధించిన సెకండ్ డెఫినేషన్, ఇది ఏ ప్రాసెస్లో అంటే ఏ కండిషన్లో యూజ్ చేస్తాం. ఇందాకది వచ్చేసి మొదటి నుంచి చివరి వరకు, అంటే తరగతి అంతరం ఏం చేసినాం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాని పొడవును లెక్కించి ఆ పొడవునే తరగతి అంతరము అన్నాం. అంటే ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరము అని చెప్పినాం. మరి ఇప్పుడు తరగతి అంతరం డెఫినేషన్ 2 అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 121 to 220, 221 to 320, 321 to 420, ఇట్లా కొన్ని క్లాసెస్ ఉన్నాయి. మరి 121 నుంచి 220 వరకు కౌంట్ చేయాలంటే దాని పొడవు లెక్కించాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. 121 నుంచి 220 వరకు ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే డెఫినేషన్ 2 యూజ్ చేస్తాం. డెఫినేషన్ 2 యూజ్ చేస్తాం. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 to 10, 11 to 20, 21 to 30 అప్ టు సో ఆన్ ఉంది. తరగతి అంతరం ఎంత దీనికి చూడగానే చెప్పొచ్చు 10 అంటాం. 1 నుంచి 10 దాకా కౌంట్ చేస్తే 10 ఉంటాయి. ఆల్రెడీ మనం చేసినాం. అట్లే 11 to 21 20 చేస్తే అది కూడా 10 ఉంటాయి. అదేవిధంగా 21 to 30 కూడా లెక్కిస్తే అది కూడా 10 ఉంటాయి. ఓకేనా. ఇట్లా తరగతి అంతరం అనేది తరగతి పొడవు మనం ఈ విధంగా 10 అనేది కౌంట్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు 1 to 10, 11 to 20, 21 to 30 అనేది ఇక్కడ తరగతి అంతరం తీసుకోవడం జరిగింది. దీన్ని లెక్కించకుండా అంటే 1 నుంచి 10 దాకా లెక్కించకుండా ఇప్పుడు ఇట్లా పెద్ద తరగతులు లెక్కించినప్పుడు లేట్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. అలాంటి సందర్భంలో మనం డెఫినేషన్ అనేది ఇందాక తరగతి అవధులు నేర్చుకున్నాం. ఆ అవధులలో ఇప్పుడు ఇవి చూద్దాం. 1 నుంచి 10 దాకా కౌంట్ చేస్తే 10 అవుతుంది. అట్లే 11 - 1 చేయండి 10 అవుతుంది. లేదంటే 20 - 10 చేయండి 10 అవుతుంది. అట్లే 21 - 11 చేయండి 10 అవుతుంది. 30 - 20 చేయండి 10 అవుతుంది. ఓకేనా. ఇది తరగతి అంతరం 10 అనేది మనకు వస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ అదే విధంగా దీనికి ఏమైతే చెప్పండి, 121, 221 ఈ రెండిట్లలో మైనస్ చేస్తే 221 - 121 అంటే 100. అదేవిధంగా 320 - 220 అంటే ఎంత 100. అంటే ఇట్లా 100లో పెద్దగా తరగతులు ఉన్నప్పుడు ఈ రెండో డెఫినేషన్ యూజ్ చేయాలి. మరి ఈ రెండింటిని తీసేస్తున్నాం. ఆ రెండు ఏమంటాం వాల్యూస్ని, ఆ 2 వాల్యూస్ని ఏమంటాం ఒకసారి చెప్తా వినండి. 2 వరుస తరగతుల దిగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. లేదా 2 వరుస తరగతుల ఎగువ అవధుల భేదాన్ని తరగతి అంతరము అంటాం. 2 వరుస తరగతుల దిగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. లేదంటే 2 వరుస తరగతుల ఎగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. ఇది తరగతి అంతరంకు సంబంధించిన డెఫినేషన్. ఓకే, తరగతి అంతరంకు సంబంధించిన డెఫినేషన్. ఓకే, ఇది మరి ఈ విధంగా డెఫినేషన్ 2 అనేది ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను.
రెండు వరుస తరగతుల దిగువ అవధుల భేదాన్ని, రెండు వరుస తరగతుల దిగువ అవధుల భేదాన్ని తరగతి అంతరము అంటాం. లేదంటే రెండు వరుస తరగతుల ఎగువ అవధుల భేదాన్ని తరగతి అంతరము అంటాం. సి ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సరు 11 - 1 10. లేదా ఇంకేం చెప్పొచ్చు, సి ఈక్వల్ టు 20 - 10 10 ఇట్లా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏం చెప్పచ్చు, 221 - 121 ఎంత అవుతుంది 100. తర్వాత హెచ్ తోటి కూడా రాయొచ్చు దీన్ని తరగతి అంతరం. 320 - 220 ఎంత అవుతుంది 100. ఇట్లా రకరకాలుగా మనం ఆ డెఫినేషన్ ప్రకారం తీసుకోవాలి. రెండు వరుస తరగతులలో దిగువ అవధుల భేదాన్ని లేదా రెండు వరుస తరగతుల ఎగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం అంటాము. ఓకేనా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ తరగతి అంతరం తర్వాత నెక్స్ట్ తరగతి హద్దులు. తరగతి హద్దులు, క్లాస్ బౌండరీస్. తరగతి హద్దులు, దీన్ని ఇంగ్లీష్లో క్లాస్ బౌండరీస్. క్లాస్ బౌండరీస్. ఓకే, మరి ఈ తరగతి హద్దులు అనేది ఒకసారి చూద్దాం. ఇది డైరెక్ట్ మనకు చెప్తే ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది చెప్పిన దానికంటే. ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేస్తే దానికి సంబంధించిన నిర్వచనం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తాను. ఒక ఎగ్జాంపుల్ 1 to 10, 11 to 20, 21 to 30 అప్ టు సో ఆన్ లలో 11 to 20 తరగతి ఎగువ హద్దు. 11 to 20 తరగతి ఎగువ హద్దు. ఇట్లా క్వశ్చన్ ఉంది. మరి ఇక్కడ ఒక 2-3 తరగతులు వరుసగా ఉన్నాయి. 1 to 10, 11 to 20, 21 to 30 అనేటి క్లాసెస్ సీరియల్గా వరుసగా ఉన్నాయి. ఇవి సక్సెసివ్ క్లాసెస్. ఇవి వీటిల్లో 11 to 20 క్లాస్ తీసుకున్నా. 11 to 20 క్లాస్ యూజ్ చేస్తున్నా. దాని ఎగువ హద్దు కావాలి. ఎగువ హద్దు కావాలి అంటే ఎగువ అవధి 20, ఎగువ హద్దు కావాలి. ఎగువ అవధి 20. ఈ ఎగువ అవధి 20. దీని తర్వాత తరగతి దిగువ అవధి తీసుకోవాలి. దీని తర్వాత తరగతి దిగువ అవధి ఎంత 21. ఈ రెండిటి సరాసరిని ఈ తరగతికి ఎగువ హద్దు అంటాం. మరి ఏ తరగతి కావాలి ఎగువ హద్దు కావాలనో ఆ తరగతి ఎగువ అవధి తీసుకున్నా. 11 to 20 తరగతి ఎగువ హద్దు కావాలి. దాని ఎగువ అవధి 20 తీసుకున్నా. దాని తర్వాత తరగతి దిగువ అవధి 21 తీసుకున్నా. సరాసరి వేస్తున్నాం ఈ రెండింటిని. ఎంత అవుతుంది 20 + 21 ఎంత 41/2. 41/2 అంటే ఎంత 20.5. 20.5. ఇది 11 to 20 తరగతి ఎగువ హద్దు. 11 to 20 తరగతి ఎగువ హద్దు 20.5. ఓకే, మరి ఇదే 20.5 దీని తర్వాత తరగతి ఏదైతే ఉందో దానికి దిగువ హద్దు అంటాం. 21 to 30 తరగతి దిగువ హద్దు. తరగతి దిగువ హద్దు సేమ్ 20.5 తీసుకుంటాం. ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మరి దీని నిర్వచనం ప్రకారం ఇప్పుడు చెప్పుకుందాం. నిర్వచనం ప్రకారం ఇప్పుడు దాన్ని వివరిస్తాం మీకు నిర్వచనం రూపంలో. ఓకే, రెండు వరుస తరగతులలో అంటే 11 to 20, 21 to 30 రెండు వరుస తరగతులలో మొదటి తరగతి ఎగువ అవధి. రెండు ఈ తరగతులు తీసుకున్నా. ఈ రెండిట్లలో మొదటిది ఇది, ఇది రెండోది. సెకండ్ ఈ ఫస్ట్ది ఇది వదిలేయండి. ఈ రెండు క్లాసులు తీసుకున్నా 11 to 20, 21 to 30 రెండు వరుస తరగతుల్లో మొదటి దాని ఎగువ అవధి ఎంత 20. రెండవ దాని దిగువ అవధి
21. అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ సెకండ్ క్లాస్. ఈ రెండు తీసుకున్నా, రెండింటిని యావరేజ్ చేసిన బై 2, యాడ్ చేసి బై 2 చేసిన. ఎంత 41/2 ఎంత వచ్చింది 20.5. దీన్ని మనం మొదటి తరగతికి ఎగువ హద్దు అంటాం. దీన్నే రెండవ తరగతికి దిగువ హద్దు అంటాం. దీన్నే రెండవ తరగతికి దిగువ హద్దు అని చెప్తుంటాం. ఇది దీని యొక్క నిర్వచనం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండు వరుస తరగతులలో మొదటి తరగతి ఎగువ అవధి, రెండవ తరగతి దిగువ అవధి ల సరాసరిని ఆ మొదటి తరగతికి ఎగువ హద్దు అంటాము. దీన్ని రెండవ తరగతికి దిగువ హద్దు అంటాము. ఓకేనా? ఇది ఈ హద్దులకు సంబంధించిన నిర్వచనం ఇది. ఒకసారి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 to 10, 11 to 20, 21 to 30 ఆర్ క్లాసెస్. అప్పర్ బౌండరీ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అంటే 11 to 20 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 20, 21 ఈజ్ ఈక్వల్ టు 20.5. దీన్ని ఏమంటాం లోయర్ బౌండరీ ఆఫ్ సెకండ్ క్లాస్ ఈజ్ ఆల్సో 20.5. ఇది మరి దీని నిర్వచనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ టూ సక్సెసివ్ క్లాసెస్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ సెకండ్ క్లాస్. యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ సెకండ్ క్లాస్ ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండరీ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ లోయర్ బౌండరీ ఆఫ్ ది సెకండ్ క్లాస్. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్. మళ్ళీ ఇప్పుడు చెప్పిన దాన్ని వరుసగా ఒకసారి చూద్దాం. ఇన్ టూ సక్సెసివ్ క్లాసెస్ ది యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ సెకండ్ క్లాస్ ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండరీ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ లోయర్ బౌండరీ ఆఫ్ ది సెకండ్ క్లాస్. ఓకే, ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్. సెకండ్ వన్ ఇంకొకటి చూద్దాం. 0 to 9, 10 to 19, 20 to 29 up to so on are classes. Upper boundary of the class, first one 0 to 9 is lower boundary of the class. 10 to 19 is ఓకే, ఇది అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ ఈ రెండింటికి సంబంధించినవి మనం యూజ్ చేద్దాం. ఓకే, అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 9 + 10. యావరేజ్ ఆఫ్ 9 and 10 ఈజ్ ఈక్వల్ టు 19/2 ఈజ్ ఈక్వల్ టు 9.5. లోయర్ బౌండరీ ఎంత అవుతుంది? ఇది కూడా 9.5. ఓకేనా? దీన్ని ఇక్కడ తెలుగులో ఇక్కడ ఇంగ్లీష్లో రెండిట్లలో రాసిన. దీన్ని ఇక్కడ ఏమని చెప్పచ్చు? అప్పర్ బౌండరీ అంటే ఎగువ హద్దు. ఇదేంది? ఇది లోయర్ బౌండరీ అంటే దిగువ హద్దు. ఓకే, ఇవి వీటికి సంబంధించినవి. ఓకే, మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్పేసి ఈ 2 ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్ళిపోదాం. ఇన్ టూ సక్సెసివ్ క్లాసెస్ యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ సెకండ్ క్లాస్ ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండరీ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ లోయర్ బౌండరీ ఆఫ్ ది సెకండ్ క్లాస్. ఇది డెఫినేషన్. రెండు వరుస తరగతుల్లో మొదటి తరగతి ఎగువ అవధి, రెండవ తరగతి దిగువ అవధి ల సరాసరిని ఆ మొదటి తరగతికి ఎగువ హద్దు అంటాం.
దాన్నే రెండవ తరగతికి దిగువ హద్దు అంటాం. ఇది ఈ హద్దులకు సంబంధించిన డెఫినేషన్. హద్దులకు సంబంధించిన డెఫినేషన్. ఓకే, మరి ఇది హద్దులు దీంతో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తీసుకున్న క్లాసులు 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40 ఇట్లా క్లాసెస్ తీసుకున్నాం. మరి ఇప్పుడు హద్దులు రాస్తా. క్లాసెస్, హద్దులు అంటే బౌండరీస్. 10, 11 యావరేజ్ చేద్దాం. 10, 11 యావరేజ్ చేస్తే ఎంత? 10.5. 10.5. 20, 21 యావరేజ్ చేస్తా. 20.5. 20.5. 30, 31 యావరేజ్ చేస్తా. 30.5. 30.5. అట్లే నెక్స్ట్ క్లాస్ 41 ఉందని అజ్యూమ్ చేసుకుందాం. 40.5 అవుతుంది. ప్రిసీడింగ్ క్లాస్ ఇక్కడ అప్పర్ లిమిట్ 0 ఉందనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. 0.1 యావరేజ్ చేస్తే 0.5. ఇవి క్లాస్ బౌండరీస్. ఇవి క్లాస్ బౌండరీస్. ఓకేనా? మరి క్లాస్ బౌండరీస్ అంటే తరగతి హద్దులు ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఇందాక ఒకదాందే ఎగువ హద్దు, ఒకదాందే దిగువ హద్దు కనుక్కున్నాం. ఇప్పుడు అన్ని తరగతుల ఎగువ హద్దులు దిగువ హద్దులు ఎట్లా వేయాలనేది ఇక్కడ చూడగానే చేయొచ్చేటట్టు మనం హద్దులు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 11 to 20 క్లాస్ ఎగువ అవధి ఎంత? 20. 11 to 20 క్లాస్ దిగువ అవధి ఎంత? 11. 11 to 20 క్లాస్ ఎగువ హద్దు 20.5. 11 to 20 క్లాస్ దిగువ హద్దు 10.5. ఇట్లా అవధులు వేరే, హద్దులు వేరే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకుంటా. 11 to 20 తరగతి ఎగువ హద్దు, ఫస్ట్ ఎగువ అవధి తీసుకుంటా. ఎగువ అవధి డాష్, దిగువ అవధి డాష్. 11 to 20 తరగతి ఎగువ హద్దు డాష్, దిగువ హద్దు డాష్. ఎగువ హద్దు డాష్, దిగువ హద్దు డాష్. మరి ఇప్పుడు 11 to 20 క్లాస్ ఎగువ అవధి 20, దిగువ అవధి 11. 11 to 20 క్లాస్ ఎగువ హద్దు 20.5, దిగువ హద్దు 10.5. ఇది ఎప్పుడు ఇట్లా క్లాసెస్ సీక్వెన్స్లో ఇచ్చినప్పుడు, అంటే 1 to 10, 11 to 20, 21 to 30 అప్ టు సో ఆన్ ఇట్లా క్లాసులు మెన్షన్ చేసి ఈ టైప్లో ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఎగువ అవధి దిగువ అవధి, ఎగువ హద్దు దిగువ హద్దు ఇట్లా తీసుకోవాలి. అంటే మీకు హద్దులకు అవధులకు డిఫరెన్స్ అనేది తెలియాలని ఇవన్నీ రెండూ కూడా రాయడం జరిగింది. ఎగువ అవధి దిగువ అవధి, ఎగువ హద్దు దిగువ హద్దు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవి అవధులు, తర్వాత అవధుల నుంచి హద్దులు ఇక్కడ మనం రాసినాం. నెక్స్ట్ తరగతి అంతరం, మూడో డెఫినేషన్ ఉంటుంది. తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తరగతులు ఇచ్చి అవధులు కనుక్కోమంటే ఇట్లా, హద్దులు కనుక్కోమంటే ఈ విధంగా రాసినాం. మరి ఇట్లే హద్దులు ఇస్తాడు, ఏవైనా ఒక తరగతి యొక్క హద్దులు మెన్షన్ చేస్తాడు. ఈ అండర్లైన్ చేసిందే తీసుకుందాం, అండర్లైన్ చేసిన హద్దులే తీసుకుందాం. అవి ఇచ్చి తరగతి అంతరం ఎంత అంటాడు. తరగతి అంతరం ఎంత అని హద్దులు ఇచ్చినప్పుడు అడుగుతాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వీటికి తరగతి అంతరం లెక్క పెట్టవచ్చు. 1 నుంచి 10 దాకా కౌంట్ చేస్తే 10, 11 నుంచి 20 దాకా కౌంట్ చేసినా 10. కానీ హద్దులు ఇచ్చినప్పుడు అట్లా కౌంట్ చేయలేం, ఎందుకంటే అవి పాయింట్స్లలో ఉన్నాయి. చూడండి, పాయింట్స్లలో మెన్షన్ చేసిండు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఏం చేస్తే ఇక్కడ లెక్క పెడితే 10 కదా, అంటే ఈ రెండింటిని ఏం చేస్తే 10 వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఏం చేస్తే వస్తుంది? ఎగువ హద్దులోంచి దిగువ హద్దు తీసేయండి, అప్పుడు వస్తుంది. మరి ఇప్పుడు 10.5 to 20.5 తరగతి హద్దులు, అంటే క్లాస్
అయినా హెచ్ ఈక్వల్ టు డ్యాష్ తరగతి అంతరం డ్యాష్ ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 10 వస్తుంది. 20.5లోంచి 10.5 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 10 వస్తుంది. అంటే ఇప్పుడు తరగతి అంతరం థర్డ్ డెఫినేషన్ ఏం యూజ్ చేయొచ్చు? హద్దులు ఇచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు. తరగతి హద్దులు ఇచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు. క్లాస్ బౌండరీస్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ డెఫినేషన్ ఏంది? ది డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోయర్ బౌండరీ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే, ఇది క్లాస్ ఇంటర్వెల్కి సంబంధించిన డెఫినేషన్. మరి దీన్ని తెలుగులో ఎట్లా చెప్తాం? ఒక తరగతి యొక్క హద్దులు ఇచ్చినప్పుడు ఎగువ హద్దు దిగువ హద్దుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. ఎగువ హద్దు దిగువ హద్దుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. మరి ఇప్పుడు తరగతి అంతరం సి ఈక్వల్ టు డెఫినేషన్ ఏంది? ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు. ఇది తరగతి హద్దుల తరగతి అంతరం యొక్క నిర్వచనం. క్లాస్ ఇంటర్వెల్ డెఫినేషన్. ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు ఈజ్ ఈక్వల్ టు తరగతి అంతరం. ది డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోయర్ బౌండరీ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సి ఆర్ హెచ్ ఆర్ ఐ. ఓకేనా? ఇది క్లాస్ ఇంటర్వెల్కి సంబంధించిన డెఫినేషన్. ఓకే, మరి ఇక్కడ తరగతి అంతరం అనే దానికి డెఫినేషన్ ఈ రకంగా తీసుకున్నాం. ఓకే, ఇది తరగతి అంతరం ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. ఒక తరగతి యొక్క హద్దులు 15.5 టు 20.5. ఒక తరగతి యొక్క హద్దులు 15.5 టు 20.5 అయినా తరగతి అంతరం సి ఈక్వల్ టు డ్యాష్. తరగతి అంతరం సి ఈక్వల్ టు డ్యాష్ లేదంటే హెచ్ ఈక్వల్ టు డ్యాష్. తరగతి అంతరాన్ని హెచ్ తోటి రాస్తాం. హెచ్ ఈక్వల్ టు డ్యాష్ ఆర్ సి ఈక్వల్ టు డ్యాష్. ఏం చేయాలి? ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు చేయాలి. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. 20.5 మైనస్ 15.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5. ఇది తరగతి అంతరం 5 అని చెప్తాం. ఇట్లా ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు ఈక్వల్ టు ఏంది? తరగతి అంతరం. తరగతి అంతరం ఇది తరగతి అంతరం యొక్క థర్డ్ డెఫినేషన్. మొత్తం 3 నిర్వచనాలు. ఒక తరగతి యొక్క పొడవును తరగతి అంతరం అంటాం. రెండవ డెఫినేషన్ ఏంది? 2 వరుస తరగతుల దిగువవధుల భేదాన్ని లేదంటే 2 వరుస తరగతుల ఎగువవధుల భేదాన్ని తరగతి అంతరం అంటాం. ఇది సెకండ్ డెఫినేషన్. నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ ఇది తరగతి హద్దులు ఇచ్చినప్పుడు చేస్తాం. ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు చేస్తే తరగతి అంతరం వస్తుంది. ఓకేనా? మొత్తం టోటల్గా 3 డెఫినేషన్స్. ఇవి ఈ 3 డెఫినేషన్స్ దేనికి? తరగతి అంతరానికి 3 డెఫినేషన్స్. తరగతి అంతరానికి 3 డెఫినేషన్స్. ఓకే, ఇప్పుడు తరగతి యొక్క మార్కు, తరగతి మార్క్ అంటాం. తరగతి మార్కు లేదంటే తరగతి మధ్య విలువ. తరగతి మధ్య విలువ ఇంగ్లీష్లో క్లాస్ మార్క్ అంటాం. మిడ్ ఆఫ్ ది క్లాస్ అంటాం. మిడ్ ఆఫ్ ది క్లాస్ ఇది దీని యొక్క నేమ్. తరగతి మార్కు లేదా తరగతి మధ్య విలువ. క్లాస్ మార్కు ఆర్ మిడ్ ఆఫ్ ది క్లాస్. క్లాస్ మార్కు ఆర్ మిడ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, మరి దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 1 to 5 ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 to 5 ఒక ఎగ్జాంపుల్. 1 2 3 4 5 1 నుంచి 5 దాకా రాసా. ఒక తరగతి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏది? 1 to 5 అనేది. ఈ తరగతి మధ్య విలువ కనుక్కోవాలి. ఇది తరగతి. ఈ తరగతిలో విలువలు 1 నుంచి 5 దాకా రాసిన. వీటిలో సరిగ్గా మధ్యలో ఉండే విలువను తరగతి మధ్య విలువ అంటాం. x ఈక్వల్ టు ఎంత? 3. ఇది ఆన్సర్. x ఈక్వల్ టు 3. ఇది తరగతి మధ్య విలువ. దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఆర్
1 to 5 తరగతి మధ్య విలువ కావాలి. దీన్ని ఎక్స్ తోటి సూచిస్తాం. దిగువ అవధి ఎంత 1, ఎగువ అవధి ఎంత 5. ఈ రెండింటి సరాసరి వేయాలి. 1, 5 సరాసరి వేస్తే ఎంత 6/2 3. ఇక్కడ ఈ రకంగా చేసినా 3 వస్తుంది, ఈ రకంగా చేసినా 3 వస్తుంది. అంటే నిర్వచనం ఏ విధంగా చెప్పచ్చు? ఒక తరగతి నందు ఉండే సరిగ్గా మధ్యలో ఉండే విలువను తరగతి మధ్య విలువ అంటాం. తరగతి మధ్య విలువ అంటాం. లేదంటే తరగతి మార్క్ అంటాం. తరగతి మార్క్ అంటాం. మరి ఇంకొక డెఫినేషన్ ఏంది? ఒక తరగతి యొక్క దిగువావధి ఎగువావధిల సరాసరిని తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్క్ అంటాం. తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్కు. ఒక తరగతి యొక్క దిగువావధి ఎగువావధిల సరాసరిని తరగతి మార్క్ అంటాం. ఓకే, మరి దీన్ని ఇక్కడ తీసుకుందాం. ఇంకొక డెఫినేషన్, ఇంగ్లీష్లో తీసుకుందాం. ఇన్ ఏ క్లాస్ exactly middlemost value is called class mark or mid of the class. ఇక్కడ ఏం చెప్పచ్చు? ది యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ది యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ ఆఫ్ ది క్లాస్ It is denoted by small x. ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇది మరి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ 2. 600 to 700, 600 నుంచి 700. 600 to 700 క్లాస్ మార్క్ అంటే తరగతి మార్కు. క్లాస్ మార్కు కావాలి. మరిగో ఇట్లా రాయాలంటే అవన్నీ లేట్ అవుతుంది. అప్పుడు ఇగో ఈ డెఫినేషన్ యూజ్ చేయాలి. కింది ఇక్కడ 2 ఉన్నాయి. అవన్నీ రాసి మధ్యలో ఉండేది రాయొచ్చు, లేదంటే ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని సరాసరి చేసి రాయొచ్చు. అంటే దిగువావధి ఎగువావధిల సరాసరి తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఎంత అవుతుంది? 600 + 700/2. దిగువావధి 600, ఎగువావధి 700. దిగువ ఎగువ అవధుల సరాసరిని తరగతి మార్క్ లేదా తరగతి మధ్య విలువ అంటాం. ఎంత? 1300/2 ఎంత అవుతుంది? 650. 650. ఓకేనా? ఇది క్లాస్ మార్క్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ క్లాస్ మార్క్ అనేది దీనికి ఇంకొక పేరేంది? మిడ్ ఆఫ్ ది క్లాస్ అంటాం. తరగతి మధ్య విలువ, తరగతి మార్కు, మిడ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ మార్క్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎక్స్. ఓకే, ఇట్లా 2 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. తక్కువ విలువలు ఇస్తే రాసి మధ్యలో ఉండేది రాయొచ్చు. ఇట్లా ఎక్కువ విలువలు ఇచ్చినప్పుడు తరగతి అవన్నీ రాయలేం కాబట్టి దిగువ ఎగువ అవధుల సరాసరిని తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్కు అని చెప్పచ్చు. ఇది మిడ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ మార్కు సంబంధించిన డెఫినేషన్. దానికి సంబంధించిన ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ కూడా రాసిన. 1 to 5 క్లాసు తరగతి మార్క్ ఎంత? 3. 600 to 700 తరగతి మార్క్ ఎంత? 650. అట్లా ప్రాబ్లం సాల్వ్ చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది తరగతి మార్కు. నెక్స్ట్ దీని తర్వాత వ్యాప్తి. దీన్నే రేంజ్ అంటాం. వ్యాప్తి రేంజ్ అంటాం. మరి ఇక్కడ కూడా ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించింది ఒకసారి చేద్దాం. ఈ వ్యాప్తి కావాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆ ఎగ్జాంపుల్ నుంచి మనం అన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేద్దాం. వ్యాప్తి అనేది సెవెన్ 3 9 2 4 6 8 5 1
0. ఓకే, ఇక్కడ కొన్ని విలువలు ఇచ్చిన ఈ విలువలకు వ్యాప్తి కావాలి. వ్యాప్తి డెఫినేషన్ ఏంటంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఎంత అయితే చెప్పండి. ఇలా గరిష్ట విలువ ఎంత 9, కనిష్ట విలువ ఎంత 0, ఎంత అవుతుంది 9 ఆన్సర్ 9. మరి ఇదే లెక్కకు వ్యాప్తి గుణకం ఎంత అని కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. వ్యాప్తి గుణకం దీన్ని ఇంగ్లీష్లో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటాం. మరి వ్యాప్తి గుణకంను గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ, ఇది వ్యాప్తి గుణకంకు సంబంధించిన ఫార్ములా. వ్యాప్తి ఫార్ములా ఇది, వ్యాప్తి గుణకం ఫార్ములా ఇది. ఓకేనా? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ ప్లస్ మినిమం వాల్యూ, దీనికి సంబంధించిన ఫార్ములా. ఈ లెక్కకు వ్యాప్తి గుణకం కూడా చేద్దాం. ఎంత అవుతుంది వ్యాప్తి గుణకం? 9 మైనస్ 0 బై 9 ప్లస్ 0 ఎంత అవుతుంది? 9/9 అవుతుంది 1. ఒకవేళ 0 లేకపోతే ఏమవుతుంది? 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 అవుతుంది. ఇన్కేస్ 0 లేదనుకో 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 అవుతుంది. చిన్న విలువ ఎంత? కనిష్ట విలువ 1 అవుతుంది. స్మాలెస్ట్ వాల్యూ 1. ఓకేనా? ఇన్కేస్ 0 లేదనుకో, ఈ 0 ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? కనిష్ట విలువ 1 అవుతుంది. అంటే 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 ఎంత? 8/10. 8/10 అంటే ఎంత? 0.8 అవుతుంది. ఇది వ్యాప్తి గుణకం. ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. వ్యాప్తి గుణకం అనేది ఉంది కదా, అది ఎంత వచ్చింది? 0.8 లెస్ దెన్ 1 వచ్చింది. ఏది? 0 ఇవ్వకుంటే. ఇన్ కేస్ 0 ఉంటే ఏమైంది? చిన్న విలువ 0 ఉంటే వ్యాప్తి గుణకం 1 వచ్చింది. అంటే దీన్ని బట్టి వ్యాప్తి గుణకం ఎట్లుంటుందని చెప్పొచ్చు? 1 ఉండొచ్చు, లేదా 1 కంటే తక్కువగా కూడా ఉండవచ్చు. 1 ఉండొచ్చు, లేదంటే 1 కంటే తక్కువగా కూడా ఉండవచ్చు. కాబట్టి వ్యాప్తి గుణకం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది? 1కి సమానం లేదా 1 కంటే తక్కువ అని చెప్పచ్చు. మరి వ్యాప్తి డెఫినేషన్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. రేంజ్ డెఫినేషన్ ది డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూస్ ఈజ్ కాల్డ్ రేంజ్. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ ప్లస్ మినిమం వాల్యూ. అంటే వ్యాప్తి గుణకం నిర్వచనం గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. లెస్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఏది? కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. వ్యాప్తి గుణకం ఎల్లప్పుడూ 1కి సమానం లేదా 1 కంటే తక్కువ. ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి సంబంధించిన వ్యాప్తి అంటే రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి గుణకం రెండింటిని కూడా మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఇది రేంజ్కి సంబంధించిన నిర్వచనం. ఓకే, నెక్స్ట్ తరగతుల సంఖ్య నంబర్ ఆఫ్ క్లాసెస్ తరగతుల సంఖ్య. మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది ఇక్కడ ఓ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన తరగతుల సంఖ్య నంబర్ ఆఫ్ క్లాసెస్ ఇది నియర్లీ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఉండదు, నియర్లీ ఉంటుంది. దీని ఫార్ములా వచ్చేసి ఇదే డెఫినేషన్గా యూజ్ చేస్తాం. వ్యాప్తి బై తరగతంతరం. వ్యాప్తి అంటే రేంజ్, తరగతంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్. ఓకే, ఇది తరగతుల సంఖ్య ఈక్వల్ టు వ్యాప్తి బై తరగతంతరం. ఇక్కడ ఈక్వల్ టు కాదు, ఇది నియర్లీ ఈక్వల్ టు, అప్రాక్సిమేట్లీ
నంబర్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు రేంజ్ బై క్లాస్ ఇంటర్వెల్. రేంజ్ బై క్లాస్ ఇంటర్వెల్. మరి దీనికి సంబంధించిన క్వశ్చన్ మరి ఇంతకుముందు ఎగ్జామ్లో ఎట్లా ఇచ్చిందంటే ఇట్లా వ్యాప్తి ఇస్తుండు. వ్యాప్తి ఎంత ఇచ్చిండంటే 67 ఇచ్చిండు. తరగతి అంతరం 10 ఇచ్చిండు. తరగతి అంతరం 10 ఎంత అవుతుంది? 6.7 అవుతుంది. 6.7 ఇట్లా ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వచ్చిన తర్వాత మనకు తరగతుల సంఖ్య వ్యాప్తి బై తరగతి అంతరం చేసినాం 6.7 వచ్చింది. తరగతుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 అట్లా నంబర్స్లో యూజ్ చేస్తాం, సంఖ్యలలో ఉపయోగిస్తాం. మరి సంఖ్యలలో ఉందా? లేదు. 6 దాటి పోయిందంటే 6.1 ఉన్నా 6.001 ఉన్నా 6 దాటిందంటే దీన్ని ఏం చేయాలి? నియర్లీ 7 రాయాలి. నియర్లీ 7 రాయాలి. ఎందుకు? ఇక్కడ సంఖ్య అని ఉంది, నంబర్ ఆఫ్ క్లాసెస్. నంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే నంబర్లోనే ఉండాలి, అది సంఖ్య రూపంలోనే ఉండాలి, డెసిమల్లో ఉండొద్దు. ఇట్లా మనం ఉపయోగిస్తాం. అందు గురించి ఈక్వల్ రాయకుండా నియర్లీ రాస్తాం. ఇక్కడ వరకు ఈక్వల్ రాసిన ఎందుకు? అది ఈక్వల్గా వచ్చింది కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని 6.7 అప్రాక్సిమేట్లీ ఏం చేసినాం? 7గా తీసుకున్నాం. ఓకేనా? దాన్ని మనం తరగతుల సంఖ్య అంటాం. ఒకవేళ 6.7 కాకుండా 9.1 వచ్చిందనుకో, లేదంటే 8.1 బై తరగతుల సంఖ్య 10 బై తరగతుల సంఖ్య 10 81/10 ఎంత అవుతుంది? 8.1 అవుతుంది. 8.1 దీన్ని ఏం చేస్తాం? నియర్లీ 9 అని రాస్తాం. తరగతుల సంఖ్య ఎంత అని రాయాలి? 9 అని రాయాలి. ఇది లెక్క చేసేంత వరకు ఈక్వలే రాయాలి. అది దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం, అప్రాక్సిమేట్లీ నియర్లీ చేస్తున్నాం కాబట్టి నియర్ ఈక్వల్ రాసుకోవాలి. ఇది తరగతుల సంఖ్యకు సంబంధించిన ఫార్ములా. ఓకేనా? మరి ఈ ఫార్ములాకు సంబంధించిన దాని మీద ఇట్లా క్వశ్చన్స్ ఇస్తుండు. ఏమిచ్చిండు? వ్యాప్తి 67, తరగతి అంతరం 10 ఇస్తే 6.7 అంటే 7 రాసినాం. తర్వాత తరగతి వ్యాప్తి 81, తరగతి అంతరం 10 ఇచ్చినప్పుడు 81/10 చేస్తే 8.1, దాన్ని 9 అన్నాం. ఇది తరగతుల సంఖ్య అని తీసుకుంటున్నాం. ఓకేనా? మరి ఈ తరగతుల సంఖ్య అనేది ఈ రకంగా అట్లా కాకుండా ఒకసారి చేంజ్ చేసి అడిగిండు క్వశ్చన్. ఎట్లా అడిగిండో చూద్దాం. క్వశ్చన్ రాస్తా ఇక్కడ. తరగతుల సంఖ్య 7, తరగతి అంతరం 5, వ్యాప్తి ఎంత? వ్యాప్తి ఎంత? ఇట్లా క్వశ్చన్ ఇచ్చింది టెట్లో. మరి ఇట్లా ఇచ్చినప్పుడు ఏం లేదు, ఇప్పట్లానే సూత్రం ఏం చేంజ్ చేయద్దు, ఇదే రాయాలి. తరగతుల సంఖ్య అంటే నంబర్ ఆఫ్ క్లాసెస్. నంబర్ ఆఫ్ క్లాసెస్. తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్. వ్యాప్తి అంటే రేంజ్. రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు. ఓకేనా? ఏం లేదు, ఆ వాల్యూస్ ఇలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. తరగతుల సంఖ్య అంటే ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో? 7. నియర్లీ ఈక్వల్ టు వ్యాప్తి ఎంత ఇచ్చిండు కనుక్కోవాలి బై తరగతి అంతరం. తరగతి అంతరం ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. ఈ 5ని ఇటు తీసుకురావాలి, ఇంటూ అవుతుంది. 7 × 5 నియర్లీ ఈక్వల్ టు వ్యాప్తి అంటే ఎంత? 7 × 5 = 35. ఎంత వచ్చింది వ్యాప్తి? ఇది ఆన్సర్. వ్యాప్తి ఎంత వచ్చిందంటే 35. వ్యాప్తి 35 వచ్చింది. ఇట్లా మనం ఈ రకంగా ఏది ఇచ్చినా కానీ మనం ప్రాబ్లం అనేది ఆ సూత్రంను ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. రేంజ్ అంటే 35 వచ్చింది. ఓకే, ఇది తరగతుల సంఖ్యకు సంబంధించిన డెఫినేషన్, దానికి సంబంధించిన దాని మీద ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇది తరగతుల సంఖ్య అనేది మనం ఉపయోగించుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాని మీద ఒక 3 డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 డెఫినేషన్స్ మీకు వివరిస్తా. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థులకు 40 మార్కుల పరీక్షలో వచ్చిన మార్కులు ఇవ్వబడినవి. 40 మార్కుల పరీక్షలో వచ్చిన మార్కులు ఇవ్వబడినవి. ఆ మార్కులు ఓకేనా? మరి దీన్ని
మనం ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం, ది మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్, ది మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ఆర్ ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఓకే, 10 స్టూడెంట్స్ సంబంధించిన 40 మార్క్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి ఇక్కడ తీసుకుంటా. ఓకే, 15, 23, 7, 39, 2, 12, 22, 16, 35 కాదు, 25, 19, ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10 మెంబర్స్ కంప్లీటెడ్. 10 మెంబర్స్ స్టూడెంట్స్ మార్క్స్ ఆర్ గివెన్ హియర్. నెక్స్ట్ దీనికి సంబంధించిన దాని మీద ఇప్పుడు పౌనపున్య విభాజనంను తయారు చేస్తాం, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ను తయారు చేయాలి. ఇది ఈ క్లాస్కి సంబంధించిన ఒక తరగతిలోని 10 మంది విద్యార్థుల మార్కులకు సంబంధించిన పౌనపున్య విభాజనం ఎట్లా తయారు చేయాలనేది చూద్దాం. దాని నుంచి ఒక 3 డెఫినేషన్స్ మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతాయి, 3 నిర్వచనాలు మనకు వస్తాయి. ఏందనేది చూద్దాం. ఫస్ట్ వ్యాప్తి కనుక్కోవాలి. వ్యాప్తి డెఫినేషన్ ఏంది? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, అంటే రేంజ్ డెఫినేషన్. ఇది మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఈ ప్రాబ్లంకి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 39 మైనస్ మినిమం వాల్యూ ఎంత? 2. 39 మైనస్ 2 అంటే 37. ఇది వ్యాప్తి అయిపోయింది. ఇది ఫస్ట్ వన్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇందులోనే వ్యాప్తి గుణకం ఉంటుంది. వ్యాప్తి గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. మరి వ్యాప్తి గుణకం డెఫినేషన్ ఏంది? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. ఇది వ్యాప్తి గుణకం. మరి ఈ వ్యాప్తి గుణకానికి సంబంధించింది ఇప్పుడు వాల్యూ కనుక్కుందాం. ఇది నియర్గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఉండదు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ఉంటుంది, దీని తర్వాత నియర్గా ఉంటుంది. గరిష్ట విలువ ఎంత దీనికి? 39. కనిష్ట విలువ ఎంత? 2 బై 39 ప్లస్ 2 ఎంత అవుతుంది? 37/41. ఓకేనా? ఎంత అవుతుంది? 37/41 చేస్తే 37ను 41 తోటి డివైడ్ చేయాలి. 37ను 41 తోటి డివైడ్ చేస్తున్నా. 0 పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 370. 9 ఎక్కం 9, 9 నాళ్ళ 36, 1 పాయింట్ ఉంది కాబట్టి 0. ఇంకో 0 పెట్టుకుంటే 0 2 0.902 వచ్చింది. <1 ఉంటుంది. వ్యాప్తి గుణకం <1. తర్వాత సెకండ్ వన్, తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ సి ఈక్వల్ టు, మనం ఇష్టం వచ్చినంత చెక్ చేసుకుందాం. 40 మార్కులు కదా గరిష్టంగా, ఒక 10 తీసుకుంటాం. 40 మార్కుల్ని 10గా తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, తరగతుల సంఖ్య. దీనికి ఫార్ములా ఏంది?
వ్యాప్తి బై తరగతి అంతరం. వ్యాప్తి బై తరగతి అంతరం. ఓకేనా? వ్యాప్తి ఎంత? వ్యాప్తి ఇక్కడ దీనికి సంబంధించిన వ్యాప్తి 37 వచ్చింది. అంటే రేంజ్ బై క్లాస్ ఇంటర్వెల్ 37 బై తరగతి అంతరం ఎంత? 10. ఇదెంత? 37 బై 10 అంటే 3.7. 3.7. ఓకే, 3.7 అనేది ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. దీన్ని నియర్లీ ఏం చేస్తామంటే 4 రాస్తాం. దీన్ని నియర్లీ 4 అని రాస్తాం. ఓకే, మరి ఇది ఒక్కొక్కటి కనుక్కున్నాం. ఆల్రెడీ వ్యాప్తి డెఫినేషన్ మనం చేయడం జరిగింది, వ్యాప్తి గుణకం చేయడం జరిగింది డెఫినేషన్లో. తర్వాత తరగతి అంతరం అంటే డెఫినేషన్ అయిపోయింది, తరగతుల సంఖ్య అంటే కూడా డెఫినేషన్ అయిపోయింది. ఈ ప్రాబ్లంకి సంబంధించిన వ్యాప్తి కనుక్కున్నాం, తరగతి అంతరం మనమే సెలెక్ట్ చేసుకున్నాం, మనమే యూజ్ చేసుకుంటాం. అక్కడ ఇవ్వడు, ఇస్తే ఇచ్చిన దాని ప్రకారం రాస్తాం క్వశ్చన్లో. ఇవ్వకపోతే 5, 10, 15, 20 ఇట్లా తీసుకుంటాం మనకు అనుగుణంగా. ఇక్కడ 10 తీసుకున్నాం. ఓకేనా? తర్వాత తరగతుల సంఖ్య కూడా డెఫినేషన్ ప్రీవియస్ కంప్లీట్ అయింది. అంటే ముందే దీనికి సంబంధించిన డెఫినేషన్ చేసినాం. వ్యాప్తి బై తరగతి అంతరం అంటే 37 బై 10 అంటే 3.7, నియర్లీ 4 వచ్చింది. మరి దీనికి సంబంధించిన పట్టికేద్దాం. మార్కులు, తర్వాత గణన చిహ్నాలు, తర్వాత విద్యార్థుల సంఖ్య. మార్క్స్, టాలీ మార్క్స్ అంటాం, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు వీటికి సంబంధించి చూద్దాం. ఇక్కడ మార్కులను 40 మార్కుల పరీక్ష కదా, మ్యాక్సిమం మార్క్స్ 40 కాబట్టి 40ని 10-10గా డివైడ్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్ 10 కాబట్టి. అంటే 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40. గణన చిహ్నాలు 1 to 10 మార్క్స్ వచ్చిన విద్యార్థులు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్, ది మార్క్స్ ఫ్రమ్ 1 to 10. హౌ మెనీ స్టూడెంట్స్? ఇది చూద్దాం. ఇగో 2 మార్క్స్ ఒకరు, ఇంకొకరు 7 మార్క్స్ ఒకరు. 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ని ఇట్లా నిలువు గీతల రూపంలో రాయాలి, వర్టికల్ లైన్స్. ఇక్కడ ఏం చేయాలంటే సంఖ్య రూపంలో రాయాలి. 11 to 20 ఇగో 1, 2, 3, 4. 4 మెంబర్స్ అంటే 4 వర్టికల్ లైన్స్ తీసుకోవాలి, 4 నిలువు గీతలు తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం? దీని సంఖ్య 4 రాస్తాం, 4. తర్వాత 21 to 30. 21 to 30 అంటే 1, 2, 3. 21 to 30 మధ్యలో వచ్చిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 3 మెంబర్స్. ముగ్గురికి వచ్చినాయి 21 to 30 మధ్యలో. ఇక్కడ 3 అనేది నంబర్లో రాస్తాం. 31 to 39, సారీ 40. 31 to 40. 31 to 40 ఇది. 31 to 40 మధ్యలో వచ్చిన విద్యార్థులు ఎందరంటే ఒకరు, ఇక్కడ ఒకరు. n ఈక్వల్ టు ఈ టోటల్ రాయాలి. ఎంత వస్తుంది? 10. ఇది మొత్తం దీనిని పౌనపున్య విభాజనం అంటాము, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. మరి ఇక్కడ 3 నిర్వచనాలు అదనంగా వస్తాయని చెప్పుకున్నాం. ఆ 3 నిర్వచనాలు ఏవంటే ఇగో ఇది గణన చిహ్నాలు. గణన చిహ్నాలు అంటే ఒకసారి చెప్తా వినండి. ఒక తరగతి నందు ఉండే విద్యార్థుల సంఖ్యను ఇట్లా నిలువు గీతల రూపంలో రాయడాన్ని గణన చిహ్నాలు అంటాం. దానినే సంఖ్య రూపంలో రాయడాన్ని పౌనపున్యం అంటాం. పౌనపున్యం అంటాం. 2 నిర్వచనాలు అయిపోయినాయి. ఒక తరగతి నందు ఉండే విద్యార్థుల సంఖ్యను నిలువు గీతల రూపంలో రాయడాన్ని ఆ తరగతి యొక్క గణన చిహ్నం, ఆ తరగతి నందు ఉండే విద్యార్థుల సంఖ్యను సంఖ్య రూపంలో రాయడాన్ని పౌనపున్యము అంటాం. పౌనపున్యము అంటాం. మరి ఈ పౌనపున్యాలన్నింటిని సూచించే పట్టికను పౌనపున్య పట్టిక లేదా పౌనపున్య విభాజనం అంటాము. ఇది
ఈ 3 నిర్వచనాలు ఇక్కడ ఉపయోగపడ్డాయి. మరి దీన్ని ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ vertically denoted is called tally marks of the class and numerically denoted is called frequency of the class. Frequency of the class. All frequencies arranged in a table, then the tabular form or table is called frequency table or frequency distribution. ఇది ఈ 3 డెఫినేషన్స్ ఏంటి గణన చిహ్నాలు, పౌనపున్యం, పౌనపున్య విభాజనం. ఓకేనా? మరి పౌనపున్య విభాజనంను తయారు చేయాలంటే మనకు ఏమేమి ఉపయోగపడ్డాయి? ఇక్కడ వ్యాప్తి ఉపయోగపడింది. వ్యాప్తి ఉందంటే వ్యాప్తి గుణకం కూడా ఉంటుంది దాని వెంబడి. తర్వాత రెండోది తరగతి అంతరం, మూడోది తరగతుల సంఖ్య, 4 గణన చిహ్నాలు, 5 పౌనపున్యాలు. ఇవి మనకిక్కడ ఉపయోగపడ్డాయి. ఓకేనా? గణన చిహ్నాలు, పౌనపున్యాలు, తరగతుల సంఖ్య, తరగతంతరం, వ్యాప్తి ఇవన్నీ ఇక్కడ మనకు వచ్చినాయి. మరి ఇంకా ఏమి ఉపయోగపడతాయి అంటే తరగతి హద్దులు. తరగతి హద్దులు, క్లాస్ బౌండరీస్. క్లాస్ బౌండరీస్ 10, 11 యావరేజ్ చేస్తే 10.5, 10.5. 20, 21 యావరేజ్ చేస్తే 20.5. ఓకేనా? 20.5. 30, 31 యావరేజ్ చేస్తే 30.5, 30.5. 40 తర్వాత తరగతి కనుక ఉంది అనుకుంటే 41 ఉంటుంది. 40, 41 యావరేజ్ చేస్తే 40.5. ఓకేనా? ఇది తరగతి హద్దులు. ఇక్కడ 1 ఉంది, దీనికి ముందు తరగతి ఉంది అనుకుంటే 0 ఉంటుంది. 0, 1 సరాసరి చేస్తే 0.5. ఇవి హద్దులు. అంటే పౌనపున్య విభాజనంను తయారు చేయడానికి ఏమేమి ఉపయోగపడ్డాయి? వ్యాప్తి ఉపయోగపడింది. వ్యాప్తి ఎంబడి వ్యాప్తి గుణకం, తరగతంతరం, తరగతుల సంఖ్య, తరగతి హద్దులు, తర్వాత గణన చిహ్నాలు, పౌనపున్యాలు ఉపయోగపడ్డాయి. తరగతంతరం అంటే ఆల్రెడీ ఇక్కడే మనం రాసినాం 10, ఇది 10, 10 ఉంది. ఓకేనా? ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఇది ఒకసారి క్వశ్చన్కి ఈ ఆన్సరు నోట్ చేసుకోండి. ఒక 1 మినిట్ కంటిన్యూ చేస్తా. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 DSC SGTలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో TGT మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, TGT బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, TGT సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, TGT సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, TGT తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, TGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, PGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, PGT ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 DSC గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు DSC కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.